వనపర్తి జిల్లాలో జూరాల ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు. ఎడమ కాల్వకు నీటిని నిలిపివేయడంతో పంటలు ఎండిపోతున్నాయని రాస్తారోకో చేపట్టారు. వెంటనే సాగునీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జూరాల గుంటిపల్లి, మెట్టపల్లి, ఆరెపల్లి, కట్టపల్లి, తుంపల్లి గ్రామాల రైతులు రాస్తారోకోలో పాల్గొన్నారు. జూరాల ప్రాజెక్టుపై రాస్తారోకో గద్వాల్, ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వనపర్తి జిల్లాలో జూరాల ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, వనపర్తి జిల్లాలో జూరాల ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇంకా జూరాల ప్రాజెక్టు మీద ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు. గత కొంతకాలంగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆయకట్టు రైతులకు ఈ యాసంగి సీజన్ కి సంబంధించి వారానికి 4 రోజుల పాటు నీళ్లు విడుదల చేస్తామని యాసంగి సీజన్ మొదట్లో అధికారులు చెప్పారు. అయితే గత 3 వారాల నుంచి కూడా కేవలం 2 రోజులు, 1 రోజు, 3 రోజులు మాత్రమే నీటిని విడుదల చేయడంతో చివరి వరకు సాగునీరు అందడం లేదు. దీంతో పంటలు ఎండిపోయేటటువంటి పరిస్థితి నెలకొంది. వారాబందీ ప్రకారం వారానికి 4 రోజుల పాటు నీళ్లు విడుదల చేయాల్సినటువంటి అధికారులు కేవలం 2 రోజులు, 1 రోజు మాత్రమే నీటిని విడుదల చేస్తుండడంతో ఆయకట్టు రైతులకు నీరు అందడం లేదు. దాదాపుగా 35,000 ఎకరాలకు ఈ యాసంగి సీజన్ లో ఆయకట్టుకు నీళ్లు ఇస్తామని చెప్పి అధికారులు చెప్పారు. అయితే ఇచ్చిన ప్రకారం అన్ని ఎకరాలకు నీళ్లు ఇవ్వలేకపోతున్నటువంటి అధికారులు ఆ నీటిని విడుదల చేయడం తక్కువ చేస్తూ వచ్చారు. అయితే మరికొన్ని రోజుల పాటు కూడా నీళ్లు విడుదల చేయాలని ఎడమకాలకు సంబంధించినటువంటి ఆయకట్టు రైతులు జూరాల ప్రాజెక్టు మీద ఆందోళనకు దిగారు. అక్కడ ప్రాజెక్టు మీద బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. దీంతో గద్వాల, ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. డ్యామ్ మీద ఉన్నటువంటి బారికేడ్లను అడ్డుపెట్టి రైతులు అక్కడే బైఠాయించారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఎమ్మెల్యేను కూడా రైతులు 10 రోజుల క్రితం కలిసి సాగునీటిని విడుదల చేయాలని చెప్పి ఎమ్మెల్యేకి కూడా వినతి పత్రం అందజేశారు. అయినప్పటికీ కూడా డ్యామ్ లో నీళ్లు లేకపోవడంతో నీళ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఓవైపు యాసంగి సీజన్ తో పాటు వేసవి కాలం నేపథ్యంలో తాగునీటి అవసరాలకు కూడా నీళ్లు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే మిషన్ భగీరథ వాటర్ లెవెల్లో మాత్రమే డ్యామ్ లో నీళ్లున్నాయి. ఈ సమ్మర్ లో తాగునీటికి అందించాల్సినటువంటి నీళ్లు మాత్రమే డ్యామ్ లో ఉండడంతో యాసంగి సీజన్ కి నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. దీంతోనే రైతులకు ఆయకట్టుకు నీళ్లు అందడం లేదు. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ఎగువ నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలతో కలిసి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ని నీళ్లు అడిగారు. 5 టీఎంసీల నీళ్లు అడిగారు 2 నెలల క్రితము. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ రిక్వెస్ట్ ని అక్కడ ఉన్నటువంటి కర్ణాటక సర్కార్ పట్టించుకోలేదు. కేవలం 1 టీఎంసీని మాత్రమే దిగువన ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకి విడుదల చేశారు. ప్రాజెక్టుకి 0.45 టీఎంసీ మాత్రమే వచ్చింది. ఇవి ఇటు యాసంగి సాగునీటి అవసరాలకు సరిపోకపోవడంతో ఒక ప్లానింగ్ లేకపోవడంతో ఈ యాసంగి సీజన్ లో 35,000 ఎకరాలకు నీటిని విడుదల చేయలేకపోతుంది ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి నెలకొందని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు మొదట్లో యాసంగి సీజన్ మొదట్లో ఇష్టం వచ్చినట్లు నీళ్లు వదలడంతో ఇప్పుడు ఈ పరిస్థితి దాపురించిందని అధికారులు పద్ధతి ప్రకారం నీటిని విడుదల చేయకపోవడం వల్లే పంట చివరికి చేతికొచ్చేటటువంటి సమయంలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని రైతులు అధికారులపై ఇటు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగతా రైట్, థ్యాంక్ యూ నరేష్.